హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 68 మరికొన్ని జోక్స్ ఈ సిరీస్లో భాగంగా అన్నీ సరదాగా ఉంటాయి. చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. భర్త: ఇంకా వంట చేయలేదా? అయితే నేను హోటల్కి వెళ్ళి భోజనం చేసి వస్తా. భార్య: 10 నిమిషాలు వెయిట్ చేయండి. పదండి ఇద్దరం వెళ్దాం. లడ్డు: చంద్రగ్రహణానికి పాణిగ్రహణానికి తేడా ఏమిటి స్వామీజీ? స్వామీజీ: చంద్రగ్రహణానికి పట్టు విడుపు ఉంటాయి నాయన, కానీ పాణిగ్రహణానికి పట్టే తప్ప విడుపు ఉండదు నాయన. బాక్సింగ్ కోచ్: బాక్సింగ్ మానేసి 2 సంవత్సరాలైనా ఇంకా నీకు దెబ్బలు తగ్గలేదేంటి? ఫేమస్ బాక్సర్: నేను మానేశాను కానీ మా ఆవిడ ఇంకా మానలేదు. సంసారం హాయిగా సాగడానికి ఏదైనా సలహా చెప్పండి. 1. నీ భార్య సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడకు. 2. నీ భార్య మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు. అవును సుబ్బారావు, కొత్తగా వచ్చిన టైపిస్టు చాలా ఫాస్ట్ అని చెప్పారు. అది టైపింగ్లోని చెప్పాలి కదా, నేను వేరే విధంగా అనుకున్నా. ఇప్పుడే డాక్టర్ దగ్గరకు పోయి దెబ్బలకు మందు రాయించుకొని వస్తున్నా. ఎన్నికలు వచ్చాయి. సార్, మీరు కొత్త పార్టీ పెట్టడానికి కారణం? మారడానికి ఇంకే పార్టీ లేకపోవడమే. ఈజిప్ట్ మమ్మీకి ఇండియన్ మమ్మీకి తేడా ఏమిటి? ఈజిప్ట్ మమ్మీని చూసి పిల్లలు భయపడతారు, ఇండియన్ మమ్మీని చూసి డాడీలు భయపడతారు. మా పెళ్ళైన 10 ఏళ్ళ తర్వాత. ఏమే కాంతం, మనం కారు కొని 10 ఏళ్ళు అయింది, పరమ డొక్కు అయిపోయింది, మార్చేద్దామా అంటే కాంతం కారు వంక నా వంక ఎగాదిగా చూసి ఏమీ అనకుండా ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. లాయర్ గారు, నేను 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ప్రాబ్లంలో పడతానా? ప్రాబ్లమ్స్లో పడడానికి 2 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అక్కర్లేదు, 1 పెళ్లి చాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఒరే, యోగాకి యోగంకి తేడా ఏమిటి? నువ్వు మౌనంగా ఉంటే అది యోగా, నీ భార్య మౌనంగా ఉంటే అది యోగం. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.